ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? మనుషుల్ని ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న అత్యంత మిస్టీరియస్ క్వశ్చన్స్లో ఒకటి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా మనుషులు జవాబు చెప్పలేకపోతున్నారు కూడా. ఎందుకంటే దానికి ఆధారాలు దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ అవి అసలైన ఆధారాలు కాదనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏలియన్స్ వరకు చేరుకున్నాం అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వెంటనే అసలు దరిదాపుల్లో కూడా లేవని అనిపిస్తూ ఉంటుంది. సో అందువలన ఎగ్జాక్ట్గా దీనికి ఆన్సర్ని అయితే మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఒకటైతే వాస్తవం, ఈ స్పేస్లో మన భూమి లాంటి ఎన్నో సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి. అంటే సేమ్ భూమిలాగే హ్యాబిటబుల్ జోన్లో ఉన్న ప్లానెట్స్ ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో జీవరాశులు ఉన్నాయా లేదా అనేది మనకైతే పూర్తిగా తెలియట్లేదు. దాని గురించి ఆల్రెడీ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో ప్రశ్నలకి జవాబులు వెతుకుతూ ఉంది. అందులో ఈ ప్రశ్న కూడా ఒకటి. మన జీవజాతుల యొక్క 2 లక్షల సంవత్సరాల చరిత్రలో మనం చాలా రకాల విజయాలను సాధించాం. వీల్ని కనిపెట్టాం, మంటను కనిపెట్టాం, టెక్నాలజీని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇంత చేసినప్పటికీ కూడా మనం ఏలియన్స్తో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. దానికి చాలా రకాల కారణాలు ఉండుండొచ్చు. అంటే ఆ ఇంటెలిజెంట్ స్పీసెస్ యొక్క కమ్యూనికేషన్ విధానం కంప్లీట్గా మనకంటే డిఫరెంట్గా ఉండుండొచ్చు. మనం పంపే సిగ్నల్స్ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు పంపే సిగ్నల్స్ మనం ట్రేస్ చేయలేకపోతూ ఉండొచ్చు. అంతేకాకుండా మనం కొన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని పంపిస్తే వాటిని అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. అసలు సోలార్ సిస్టమ్ గురించే వాళ్ళకు తెలియకపోయి ఉండొచ్చు. ఇలాగ చాలా రకాల పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఏలియన్స్ గురించి తెలుసుకుంటే మాత్రం డెఫినెట్గా మన జీవితంలో చాలా రకాల మార్పులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఏలియన్స్తో మనం ఇప్పటివరకు కాంటాక్ట్ అవ్వలేదని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఏలియన్స్ ఒకసారి మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారు. మనం ఏలియన్స్తో ఒకసారి ఇండైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యామని కూడా చెబుతున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏరియా 51లో జరిగే గవర్నమెంట్ కాన్స్పిరసీ గురించో లేదంటే వేరే దాని గురించో కాదు. మనం ఒక వెల్ డాక్యుమెంటెడ్ మెసేజ్ని స్టార్స్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. అది కూడా చాలా అంటే చాలా పెద్ద మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాం. దాని పేరే వావ్ సిగ్నల్. ఇది మనుషులు ఏలియన్స్తో చేసిన మొట్టమొదటి కాంటాక్ట్గా శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. అంటే 100% అవును అని చెప్పలేం, బట్ నమ్ముతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు డేట్ ఆగస్టు 15, 1977. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 30 సంవత్సరాల తర్వాత జెర్రీ ఎహ్మాన్ అనే ఒక పర్సన్ తన కిచెన్లో కూర్చొని కొన్ని సెన్స్లెస్ స్క్రిబ్లింగ్స్ అన్నిటినీ కూడా ఆర్డర్ వైజ్గా నోట్ చేస్తూ వస్తున్నాడు. అంటే అతని ముందు చాలా పేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పేజీలో కూడా చాలా రకాల డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఆ డీటెయిల్స్లో నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. అతను వాటన్నిటిని ఎందుకు స్టడీ చేస్తున్నాడు అంటే అతను సెటీ ప్రాజెక్ట్లో రీసెర్చ్ సైంటిస్ట్. సెటీ అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. ఇందులో భాగంగా అతను చాలా రకాల డేటాలని ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తుంటాడు. ముఖ్యంగా కాస్మిక్ కోడ్స్ని ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తుంటాడు. దాని గురించి అతనికి ది బెస్ట్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అతని ముందున్న ఆ డేటా అంతా కూడా ఈ ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ రేడియో టెలిస్కోప్స్లో ఒకటైన బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ నుంచి వచ్చింది. ఇది ఓహియో స్టేట్ యూనివర్సిటీ యొక్క రేడియో అబ్జర్వేటరీలో ఉంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెలిస్కోప్. అంటే మిగతా టెలిస్కోపుల్లాగా లెన్సెస్ని, మిర్రర్స్ని ఉపయోగించి విజిబుల్ లైట్ని మ్యాగ్నిఫైయింగ్ చేయకుండా బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ రేడియో సిగ్నల్స్ని గ్యాదర్ చేసుకునే విధంగా నిర్మింపబడింది. అంటే డీప్ స్పేస్లో ఏవైతే రేడియో సిగ్నల్స్ వస్తూ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది. సో అలా క్యాప్చర్ చేసిన డేటాయే ఇప్పుడు జెర్రీ ఎహ్మాన్ ముందుంది. అండ్ అదంతా కూడా చూడడానికి చాలా అంటే చాలా కన్ఫ్యూజర్గా ఉంటుంది. కాకపోతే మీకు కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మొత్తంగా 50 కాలమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కాలమ్ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఛానల్కి చెందింది.
అందులో ఉన్న నెంబర్స్ అండ్ లెటర్స్ ఆ ఇన్కమింగ్ రేడియో సిగ్నల్స్ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ని కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తాయి. అక్కడ లో నెంబర్స్ కనుకుంటే వీక్ సిగ్నల్స్ అని అర్థం. అంటే మాక్సిమం ఇంకా అది బ్యాక్గ్రౌండ్ నాయిస్ కిందకే వస్తుంది, దాన్ని అసలు సిగ్నల్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. హై నెంబర్స్ కనుక్కున్నట్టయితే స్ట్రాంగర్ సిగ్నల్స్ అని అర్థం. అండ్ కాలమ్స్ అనేవి ఒక సింగిల్ క్యారెక్టర్ ఉండేంత విడ్త్ మాత్రమే కలిగి ఉంటాయి. అందువలన 9 దాటిన తర్వాత ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటన్నిటికీ అక్షరాలు ఇస్తూ ఉంటారు. అంటే 1 నుంచి 9 వరకు నెంబర్సే ఉంటాయి. ఆ తర్వాత నుంచి ABC అని స్టార్ట్ చేస్తారు. A అంటే 10 అని అర్థం, B అంటే 11 అని అర్థం, C అంటే 12 అని అర్థం, A అంటే 10 అని అర్థం. కాబట్టి మొత్తంగా 26 అక్షరాలు అయితే ఉంటాయి. కాబట్టి ఒకవేళ అక్కడ జెడ్ కనుక ఉన్నట్టయితే అక్కడ చివరిగా 35 నెంబర్ ఉన్నట్టు అర్థం అనమాట. అంటే 9 + 26 35 కాబట్టి అలా ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే జెర్రీ అలాగా అప్పటికే చాలా పేజీలను స్టడీ చేశాడు. అంటే ఆ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ని ఏలియన్స్ యొక్క వేటలో మొదలుపెట్టి 4 ఏళ్ళు అవుతోంది. ఈ 4 ఏళ్లలో కొన్ని వేల పేజీలను అతను స్టడీ చేశాడు. బట్ ఎక్కడా కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అతనికి కనిపించలేదు. కానీ ఆ రోజు 1977లో ఆ టైంలో మాత్రం ఒక పర్టిక్యులర్ పాయింట్ అతన్ని చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. దాన్ని చూసి అతను చాలా షాక్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ వెంటనే దాన్ని మార్క్ చేశాడు కూడా. అది చాలా అంటే చాలా పవర్ఫుల్ సిగ్నల్. అదే 6EQUJ5. అంటే ఆ సిగ్నల్ QU వరకు టచ్ అయిందంటే ఎంత స్ట్రాంగ్గా వచ్చి ఉండొచ్చు. సో దాన్ని చూసిన తర్వాత ఇమీడియట్గా దాన్ని మార్క్ చేసి దాన్ని చూస్తూ వావ్ అని అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దాని పక్కన వావ్ అని మెన్షన్ చేసి క్వశ్చన్ మార్క్ని కూడా పెట్టాడు. ఆ తర్వాత అది వావ్ సిగ్నల్గా మారిపోయింది. అయితే ఈ వావ్ సిగ్నల్ చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. దానికి కొన్ని మేజర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది చెప్పాలంటే నార్మల్ బ్యాక్గ్రౌండ్ రేడియో నాయిస్తో కంపేర్ చేసినట్టయితే ఇది 30 రెట్లు స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ అంతేకాకుండా అది బిగ్ ఇయర్ యొక్క 50 ఫ్రీక్వెన్సీ ఛానల్స్లో ఒక్క ఛానల్లోనే నోట్ చేయబడింది. అంటే అది ఒక నారో బ్యాండ్ సిగ్నల్. నారో బ్యాండ్ సిగ్నల్స్ ఏవి కూడా న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చే అవకాశం లేదు. సో డెఫినెట్గా అవి ఏదో ఒక టెక్నాలజీ ద్వారానే రావాల్సిన అవకాశం అయితే ఉంది. అందుకని ఆ సిగ్నల్ని చూసిన వెంటనే జెర్రీ ఎహ్మాన్కి తను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. హ్యుమానిటీ మొట్టమొదటిసారిగా ఏలియన్స్తో కాంటాక్ట్ అయ్యారు అని అనిపించింది. అయితే కార్ల్ సాగన్ చెప్పినట్టుగా మనం చూసిన ప్రతిదీ నిజం కాదు. అండ్ ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ని మనం ప్రూవ్ చేయాలి అంటే దానికి అంతకంటే ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది. అందుకనే సిటీ టీము దాని గురించి ఆధారాలను సేకరించడం మొదలుపెట్టింది. బట్ వాళ్ళ దృష్టిలో వావ్ సిగ్నల్ అనేది ఎక్స్ట్రాడినరీ అయినప్పటికీ కూడా దాన్ని 100% ప్రూవ్ చేయడానికి ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఒక రేడియో టెలిస్కోప్ను ఉపయోగించి యూనివర్స్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా అంటే చాలా క్రిటికల్ ప్రాసెస్ అని చెప్పాలి. ఎందుకంటే స్పేస్లో రేడియో వేవ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. బేసిక్గా రేడియో వేవ్స్ అనేవి చాలా వాటి ద్వారా క్రియేట్ చేయబడుతూ ఉంటాయి. కాస్మిక్ క్లామర్ ద్వారా, స్టార్స్ ద్వారా, బ్లాక్ హోల్స్ ద్వారా, క్వాజర్స్ ద్వారా, చాలా వాటి ద్వారా ఈ రేడియో వేవ్స్ అనేవి బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏదో ఒక వాటర్ గన్ నుంచి బయటకు వచ్చిన వాటర్ లాగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి స్పేస్లో. సో వాటిలో దేన్నైనా సరే మనం నోటీస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అంతేకాదు మన భూమి మీద ఉన్న కొన్ని టెక్నాలజీస్ కూడా ఇలాంటి రేడియో వేవ్స్ని రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. లైక్ టెలివిజన్స్, టెలిఫోన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ రేడియో వేవ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి కూడా చాలాసార్లు ఈ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ లాంటి టెలిస్కోపుల ద్వారా క్యాప్చర్ చేయబడుతూ ఉన్నాయి. కానీ ఈ వావ్ సిగ్నల్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వాటికంటే కంప్లీట్గా డిఫరెంట్. అండ్ ఈ సోర్సెస్లోని ఏ సోర్స్ నుంచి కూడా అది రాలేదు. గెలాక్టిక్ రేడియో నాయిస్ అనేది చాలా త్వరగా ఎలిమినేట్ అయిపోతుంది. కానీ వావ్ సిగ్నల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఈ స్టార్స్, క్వాజర్స్ లాంటి న్యాచురల్ ఫెనోమెనాని కూడా ఇమీడియట్గా తీసేశారు. ఎందుకంటే అవి రేడియో వేవ్స్ని ఎమిట్ చేస్తాయి. కాకపోతే అవి వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో ఎమిట్ చేస్తాయి తప్ప సింగిల్ నారో బ్యాండ్లో ఎమిట్ చేయవు. సో అందువలన అవి కూడా ఈ సిగ్నల్ని ఎమిట్ చేసే అవకాశాలు లేవు. అండ్ ఇలాంటి ఒక సిగ్నల్ మేబీ మిలియన్స్లోనో లేదంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లోనో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఆ టైంలో దాన్ని నోటీస్ చేసింది కాబట్టి ఆ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ చాలా పెద్ద పుణ్యం చేసుకుందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత కూడా సేమ్ అలాంటి సిగ్నలే వస్తుందేమో అని కంటిన్యూస్గా అదే డైరెక్షన్లో ఫోకస్ చేశారు. కానీ ఆ మిస్టీరియస్ సిగ్నల్ అయితే మాత్రం మిస్ అయిపోయింది.
కొంతమంది ఏమో భూమి మీద ఉన్న టెక్నాలజీ కారణంగా కూడా ఇవి వచ్చి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. బట్ అవి కూడా కాదని అయితే తర్వాత ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక బెల్ ఆకారంలో వచ్చింది. అంటే చాలా తక్కువ నుంచి స్టార్ట్ అయింది, చాలా పీక్ స్టేజ్ చేరుకుంది, ఆ తర్వాత మళ్ళీ కిందకి దిగిపోతూ వచ్చింది. అంటే ఏదో ఒక స్పేస్ బేస్డ్ సోర్స్ నుంచే వచ్చిందని అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. అది మన టెలిస్కోప్ యొక్క పై భాగం నుంచి వెళుతున్నప్పుడు ఇది క్యాప్చర్ చేసిందని అర్థమవుతోంది. భూమికి చెందిన టెక్నాలజీ అయినట్టయితే అది సాధారణంగా స్పోరాడిక్ పల్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సిగ్నల్ ఆర్టిఫిషియలే అండ్ కాస్మోస్ నుంచే వచ్చింది. బట్ దాని అర్థం ఆ మెసేజ్ ఏలియన్స్ నుంచి వచ్చిందా అని అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఎందుకంటే అది రిలీజ్ అయ్యింది స్పేస్ బేస్డ్ టెక్నాలజీ అయినప్పటికీ కూడా మన ఓన్ రేడియో వేవ్ ప్రొడ్యూసింగ్ స్పేస్ బేస్డ్ టెక్నాలజీ నుంచి కాదు అని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అదే శాటిలైట్స్, మనకి సంబంధించిన స్పేస్ బేస్డ్ టెక్నాలజీ అంటే ఇంకే ఉంటాయి. మన శాటిలైట్స్ చాలా తిరుగుతూ ఉంటాయి కదా స్పేస్లో, వాటి నుంచి ఏమన్నా వచ్చిందా అన్న అనుమానం వచ్చింది. బట్ వాటి నుంచి కూడా కాదు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఇప్పుడు అది వచ్చింది 1970s యొక్క చివరిలో. ఆ టైంకి స్పేస్లో మహా అయితే ఒక 300 శాటిలైట్స్ కూడా లేవు. ఇప్పుడంటే మన ఆర్బిట్లో తిరుగుతున్న శాటిలైట్స్ చాలా ఎక్కువ, కానీ అప్పట్లో చాలా తక్కువ. అండ్ వాటిలో ఈ పర్టికులర్ పొజిషన్కి వచ్చినవైతే ఇంకా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆ బిగ్ ఇయర్ డేటాని బట్టి ఆ సిగ్నల్ ఏదైతే వచ్చిందో అది స్టార్స్ నుంచి వచ్చింది. అండ్ అది చాలా అంటే చాలా స్టేషనరీ ఆబ్జెక్ట్ నుంచి వచ్చింది. శాటిలైట్స్ అయితే కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి స్టేషనరీ సిగ్నల్స్ వచ్చే అవకాశాలు అయితే లేవు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే ఈ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ స్పేస్లో ఫోకస్ చేసి ఉన్న టైంలో ఎగ్జాక్ట్గా రైట్ పార్ట్ ఆఫ్ ది స్కైలో రైట్ టైంలో రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు, రైట్ స్పీడ్లో మూవ్ అవుతున్నప్పుడు, అంటే బిగ్ ఇయర్ టెలిస్కోప్ కూడా మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్తో మ్యాచ్ అవుతున్నప్పుడు మన శాటిలైట్ నుంచే ఈ సిగ్నల్ వచ్చి ఉండొచ్చు అనేది తెలియజేశారు. చెప్పడానికైతే ఇది బాగానే ఉంది, కానీ దీనికి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆ టైంకి ఆ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ యొక్క పైభాగంలో రైట్ పాత్లో, రైట్ డైరెక్షన్లో, రైట్ స్పీడ్లో ఇలాగ ఏది కూడా ట్రావెల్ చేయట్లేదు. అండ్ ఈ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ వచ్చిన ఈ వావ్ సిగ్నల్ మన నుంచి కాకుండా స్పేస్ నుంచే వచ్చింది అనడానికి ఉన్న ఇంకొక రీజన్ ఏంటంటే దాని యొక్క స్ట్రెంగ్త్. అంటే ఈ వావ్ సిగ్నల్ 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చింది, ఆల్మోస్ట్ ఈక్వల్గా. ఈ 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ లైన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, అదే హైడ్రోజన్ లైన్. అంటే ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర హైడ్రోజన్ ఆటమ్స్ కూడా న్యాచురల్గా రేడియో వేవ్స్ని బయటికి ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఈ వావ్ సిగ్నల్ కూడా అదే ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చింది. అండ్ ఇది న్యాచురల్గా వచ్చింది కాదు, ఆర్టిఫిషియల్గానే వచ్చింది అనడానికి ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ కూడా ఉంది. హైడ్రోజన్ అనేది స్పేస్లోని మోస్ట్ కాపియస్ ఎలిమెంట్. అంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది స్పేస్లో, అండ్ చాలా అంటే చాలా సెన్సిటివ్ కూడా. రేడియో టెలిస్కోప్స్ వాటితో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే వాటి యొక్క రేడియో హమ్ మనకి ఎక్కడ పడితే అక్కడే వినిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి మన టెలిస్కోపుల్ని ట్యూన్ చేయడం ద్వారా మనం స్పేస్ యొక్క నాలెడ్జ్ని చాలా ఎక్కువగా తెలుసుకోవచ్చు, యూనివర్స్ యొక్క ఫ్యాబ్రిక్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే శాస్త్రవేత్తలు కూడా 1420 మెగాహెర్ట్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ స్పేస్ రేడియో ఫ్రీక్వెన్సీస్. మనం ఏదైనా యంగ్ సివిలైజేషన్తో కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఈ ఫ్రీక్వెన్సీని మనకు ఉపయోగపడుతుంది. సో మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ఒక సిగ్నల్ని విన్నారు అంటే అది ఖచ్చితంగా వేరే వాళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడు బేసిక్గా మనం కూడా స్పేస్లో చాలాసార్లు ఏలియన్స్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసాం. బట్ మనం ఏలియన్స్తో ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాం? ఇప్పుడు వయాజర్ డిస్క్ ఉంది, దాని మీద చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. బట్ వాటిని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా లేదనేది మనకైతే తెలియదు. కానీ ఈ ఫ్రీక్వెన్సీల ద్వారా అయితే మాత్రం మనం చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ ఫ్రీక్వెన్సీలకి వాళ్ళు మాట్లాడే భాషతో సంబంధం లేదు, వాళ్ళ సెన్సరీ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి అనే దాంతో సంబంధం లేదు, వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోగలుగుతారా అనేది సంబంధం లేదు. జస్ట్ దీని ద్వారా మెసేజ్ని పంపిస్తే సరిపోతుంది. సో ఏలియన్స్ ఒకవేళ మనతో కమ్యూనికేట్ చేయాలనుకున్నా కూడా ఈ 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలోనే మనకి మెసేజ్ని అయితే పంపిస్తుంటారు. మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకున్నా కూడా మనం అలాగే మెసేజెస్ని అయితే పంపిస్తూ ఉంటాం. అందుకనే ఈ 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఇంటర్నేషనల్లీ ప్రొటెక్టెడ్ రేడియో ఫ్రీక్వెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే దాన్ని కేవలం సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మాత్రమే వాడాలి, ఇంకెవరు పడితే వాళ్ళు దాన్ని వాడుకోవడానికి అయితే వీలు లేదని తెలియజేశారు. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మనకి శాటిలైట్స్ ఏవి కూడా ఆ ఫ్రీక్వెన్సీని ప్రొవైడ్ చేయకూడదు కాబట్టి డెఫినెట్గా అవైతే ఈ సిగ్నల్ని పంపే అవకాశం అయితే లేదు.
అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శాటిలైట్ ఒకటి పొరపాటున వాటన్నిటినీ కూడా ఫాలో అవ్వకపోయినా, అంటే రైట్ పాత్, రైట్ డైరెక్షన్ వీటన్నిటిని ఫాలో కాకపోయినప్పటికీ కూడా ఒక ఇల్లీగల్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తూ ఆ టైంలో ఈ మెసేజ్ని కనుక పంపించినట్టయితే అనే ఒక అనుమానం కూడా చాలా మందికి అయితే వచ్చింది. బట్ అది కూడా కాదు అని తర్వాత ప్రూవ్ అయింది. అంటే ఆ సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ కారణంగానో, మిస్ ఐడెంటిఫికేషన్ కారణంగానో, లేదంటే ఏదైనా మాల్ ఫంక్షన్ కారణంగానో వచ్చిందైతే కాదు. ఆ టెలిస్కోప్ని 100% టెస్ట్ చేశారు, ఎలాంటి ఇష్యూస్ కనబడలేదు. అండ్ అంతటి స్ట్రాంగ్ సిగ్నల్ రావడం అనేది ఏ మాత్రం కోయిన్సిడెన్స్ అయితే కాదు. అండ్ రీసెర్చర్స్ ఎలాంటి సిగ్నల్స్ కోసం అయితే వెతుకుతున్నారో సేమ్ అలాంటి సిగ్నలే కోయిన్సిడెంటల్గా ఎందుకు వస్తుంది, ఎవరో పంపిస్తే తప్ప. అండ్ వావ్ సిగ్నల్ అనేది ఒక నారో బ్యాండ్ రేడియో సిగ్నల్. ఒక నారో బ్యాండ్లో అంత పవర్ఫుల్గా రావడం అంటే చాలా కష్టం. అండ్ మన దగ్గర అయితే అంత స్ట్రాంగ్ సిగ్నల్ని జనరేట్ చేయగలిగే టెక్నాలజీ కూడా అప్పట్లో అందుబాటులో లేదు మన దగ్గర. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయాలు ఏంటంటే అది స్పేస్లోనే జనరేట్ అయింది, అండ్ అది ఒక టెక్నాలజీ ద్వారా జనరేట్ చేయబడింది, అండ్ అది ఖచ్చితంగా భూమికి చెందింది అయితే కాదు. అండ్ అది 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో వచ్చింది. ఆ ఫ్రీక్వెన్సీని కేవలం మనం ఏలియన్స్ని, లేదంటే ఏలియన్స్ మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాత్రమే వాడుతుంటారు. సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ వావ్ సిగ్నల్ అనేది డెఫినెట్గా స్పేస్ నుంచి, స్టార్స్ నుంచే వచ్చింది. బట్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ వావ్ సిగ్నల్ని ఎందుకని సైంటిఫిక్ డిస్కవరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా, హ్యూమన్ రేస్లో అత్యంత ముఖ్యమైన దానిగా పరిగణించరు అంటే దానికి ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. 1977లో ఆ రోజు ఆ సిగ్నల్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ తర్వాత ఈ వావ్ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడూ కనబడలేదు. మనం ఆ తర్వాత ఆకాశాన్ని ఇంకా పెద్ద రేడియో టెలిస్కోపులను ఉపయోగించి, ఇంకా బెటర్ టెలిస్కోపులను ఉపయోగించి పరిశోధిస్తూనే వచ్చాం. బట్ 50 ఏళ్ళు అయిపోతాం దగ్గర, కానీ మనం ఒక్క కొత్త విషయాన్ని కూడా కనుగొనలేదు. ఈవెన్ ఒక విస్పర్ని కూడా కనుగొనలేదు, అంత పెద్ద సిగ్నల్ని పక్కన పెడితే. సో ఏదైనా ఒక సిగ్నల్ని వెరిఫై చేసేది ఎప్పుడంటే సెకండ్ అబ్జర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే. బట్ అలాంటి ఒక సెకండ్ అబ్జర్వేషనే రాలేదు. అందువలన దాని యొక్క నేచర్ గురించి, దాని యొక్క ఆరిజిన్ గురించి ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈ టైంలో కొన్ని థియరీస్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఆ మెసేజ్ని ఏలియన్సే పంపించారని చాలామంది కన్ఫర్మ్ చేస్తుంటారు, లేదు అది న్యాచురల్గా ఫామ్ అయిందని కొంతమంది చెబుతుంటారు. సో ఇలాగా డిబేట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ దానికైతే మాత్రం ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గర జవాబు అయితే లేదు. మనకి మరింత డేటా కావాల్సి ఉంటుంది, మరిన్ని అబ్జర్వేషన్స్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ జరిగేంత వరకు దాని గురించి ఏ మాట చెప్పడానికి మనకైతే సాధ్యపడదు. ఆ వావ్ సిగ్నల్ వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. బట్ ఇప్పటికీ కూడా ఆ సిగ్నల్కి సంబంధించిన నెక్స్ట్ ప్రూఫ్ అయితే మాత్రం కనబడలేదు. అందువలన దానికి సంబంధించిన డౌట్స్ అలాగా పెరిగిపోతూనే వస్తున్నాయి. అయితే కొంతమంది డెఫినెట్గా ఇది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అయితే పంపబడింది అని చెబుతుంటారు. అంటే ఆ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తుంటే ఆబ్వియస్లీ అలాగే ఉందని చెబుతుంటారు. బట్ అది మళ్ళీ రావాల్సి ఉంటుంది కదా. అలా రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒకసారి సిగ్నల్ పంపేసి వాళ్ళు కూడా ఊరుకోరు కదా. అండ్ ఆ సిగ్నల్ వచ్చిన టైంలో అందులో ఎటువంటి మాడ్యులేషన్ని కూడా బిగ్ ఇయర్ నోటీస్ చేయలేదు. అంటే వాళ్ళు అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా ఎన్కోడ్ చేయలేదు. ఒక ఎంటీ సిగ్నల్ని అంత స్ట్రాంగ్గా పంపాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఏలియన్స్ పంపాలనుకుంటున్నట్టయితే, అంటే ఇంటెలిజెన్స్ వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని పంపిస్తారు కదా. అలా ఏమీ పంపకుండా ఏలియన్స్ ఒక ఎంటీ మెసేజ్ని ఎందుకు పంపిస్తారు మనకి? ఇదేమైనా ఈగా సినిమానా? హీరోయిన్ బండి టైర్ పంచర్ అయిపోతే హీరోయిన్ రమ్మని చెప్పకుండా ఇండైరెక్ట్గా ఒక ఎంటీ మెసేజ్ని పంపిస్తే హీరో వచ్చేయడానికి అవన్నీ కుదరదు కదా. ఖచ్చితంగా ఏదో ఒక మ్యాటర్ అయితే పంపాల్సి ఉంటుంది. బట్ ఆ మ్యాటర్ ఏం పంపాలనేది తెలియక కూడా వాడు పంపలేదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. అంటే వాటిని మనం డీకోడ్ చేయగలమా లేదా అన్న క్లారిటీ లేక కూడా వాళ్ళు పంపలేదని చెబుతుంటారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది తెలియదు. కానీ వావ్ సిగ్నల్ని కనుక్కొని సుమారుగా 50 ఏళ్ళు అవుతోంది. బట్ ఇప్పటికీ కూడా అది సైంటిఫిక్ కమ్యూనిటీని ఒక పక్క ఆశ్చర్యపరుస్తూనే మరొక పక్క ఫ్రస్ట్రేట్ చేస్తోంది కూడా. అయితే 2017వ సంవత్సరంలో ఒక ఆస్ట్రోనామర్ బయట ప్రపంచం ముందుకు వచ్చి నేను వావ్ సిగ్నల్ యొక్క కపుల్ సిగ్నల్ని కనుగొన్నాను కొద్ది రోజుల క్రితం అని తెలియజేశాడు. అండ్ ఆ సిగ్నల్ కామెట్స్ నుంచి వచ్చినట్టుగా తెలియజేశాడు. ఆ కామెట్ రేడియో వేవ్ ఎమిటింగ్ హైడ్రోజన్ గ్యాస్ క్లౌడ్స్లో ఉంది. సో అందుకే అది అంత స్ట్రాంగ్గా వచ్చింది అనేది తెలియజేశాడు. బట్ దాన్ని కూడా ఎగ్జాక్ట్గా ఎవరూ నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని వ్యతిరేకించారు కూడా. ఎందుకంటే ఆ కామెట్స్ అటువంటి సిగ్నల్ని పంపాలి అంటే అది చాలా ప్రాపర్ డైరెక్షన్లో ఉండాల్సి ఉంటుంది, సేమ్ మన శాటిలైట్స్ కింద చెప్పిన థియరీ లాగా. బట్ అలా జరిగే అవకాశాలు 0.0000001% కూడా లేవు. సో అందువలన దాన్ని కూడా కొట్టిపడేశారు. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఈ వావ్ సిగ్నల్కి సంబంధించిన కొన్ని న్యూస్లు మళ్ళీ ఆర్టికల్స్లోకి వచ్చాయి. అంటే దాని యొక్క మిస్టరీ వీడిపోయిందని అయితే చాలామంది తెలియజేస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా కామెట్ థియరీనే నమ్మారు. బట్ అదైతే నిజం కాదని తెలిసింది.
బట్ ఆస్ట్రోనమర్స్ చెప్పేదైతే మాత్రం ఎగ్జాక్ట్గా ఏ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చిందనేది మనకైతే తెలియదు. బట్ ప్రస్తుతం మన దగ్గర ఉన్న అంచనాల ప్రకారం 2020లో చేసిన ఒక సర్వే ప్రకారం స్పానిష్ ఆస్ట్రోనమర్ అయిన ఆల్బర్టో క్యాబెలెరో అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను 66 స్టార్స్ని సాగిటేరియస్ కాన్స్టలేషన్లో గమనించాడు. ఈ 66 స్టార్స్లో ఏదో ఒక స్టార్ నుంచి ఈ వావ్ సిగ్నల్ వచ్చి ఉండొచ్చు అని తెలియజేశాడు. సో అక్కడికి వెళ్ళి పరిశోధన చేసినట్టయితేనే మనకు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉంది. మేబీ ఆ ప్రాంతంలో ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ నివసిస్తూ ఉండొచ్చు కూడా, బట్ అదైతే మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేం. బట్ ఒక వాయిస్ మెయిల్ మెసేజ్ని వాళ్ళు పంపినట్టయితే బాగుండేదేమో అని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మనం గోల్డెన్ డిస్క్ని పంపినట్టుగా వాళ్ళు కూడా ఆ మెసేజ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేసి పంపినా బాగుండేదని తెలియజేస్తున్నారు. సో అదైతే జరగలేదు, జరుగుంటే బాగుండనేది వాళ్ళ ఆశ అంతే. ఇన్ఫ్యాక్ట్ ఆ వావ్ సిగ్నల్ని కనుగొన్న తర్వాత ఆ బిగ్ ఇయర్ టెలిస్కోప్ 1995 వరకు మళ్ళీ అలాంటి ఒక సిగ్నల్ కోసం కంటిన్యూస్గా వెతుకుతూనే వచ్చింది. అంటే అది 1973లో స్టార్ట్ అయింది, 1995 వరకు పనిచేసింది. సుమారుగా 22 ఏళ్ల పాటు పనిచేసి అత్యంత ఎక్కువ కాలం పాటు నడిచిన సెటీ ప్రాజెక్టుగా చరిత్రనైతే సృష్టించింది. అలా 22 ఏళ్ల పాటు అది చాలా ఓపిక్గా వెయిట్ చేసింది. బట్ ఇప్పుడైతే అది పనిచేయట్లేదు. ఇంకా వేరే రేడియో టెలిస్కోప్స్ ఇప్పుడు దాని గురించి వెతుకుతూ ఉన్నాయి. బట్ ఎప్పటికి దొరుకుతుంది అనేది ఒక మిస్టరీ. సో అది వీడేంత వరకు ఈ వావ్ సిగ్నల్ యొక్క మిస్టరీ అలాగే అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతుంది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యూర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.